ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన తలపాక బాలనర్సు గత రాత్రి రోజులాగే పనులు ముగించుకొని ఇంట్లో భార్య పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రించాడు. ఈ క్రమంలో వర్షానికి తడిసిన పెంకుటిల్లు భారీ శబ్దాలతో ఒక్కసారిగా కూలిపోయింది. ఇది గమనించిన బాధితుడు బాలనర్సు భార్య ముగ్గురు ఆడపిల్లలతో కలిసి బయటికి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇల్లు పూర్తిగా కూలడంతో ఇంట్లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని, కనీస వసతులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ ఉప సర్పంచ్ జాలిగామ నరసింగారావు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా గానీ కాంగ్రెస్ పార్టీ తరపున గానీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంకిరెడ్డిపల్లి తలపాక బాలనర్సయ్య గారి ఇల్లు అర్ధరాత్రి 11-12 ప్రాంతంలో కూలిపోవడం జరిగింది. ఈ బాలనర్సయ్యకు ముగ్గురు కూతుర్లలో ఒక కూతురు పెళ్లి చేసిండు. అది సపో చేసి ఇంకా 2 కూతుర్లు ఉన్నారు. అర్ధరాత్రి వాళ్ళు అందులోనే పడుకొని ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే ఇల్లు కూలింది. ఈ కూలిన ఇల్లును పై అధికారులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ మంత్రులకు కానీ విన్నపించుకొని వీళ్లకు చేదోడుగా వాదోడుగా ఉండి వీళ్ళకు ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నపిస్తున్నాను. అధికారులు కూడా వీళ్ళకు తక్షణమే సహాయం చేసి వీళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా సహాయపడాలని కోరుకుంటున్నాను. అంకిరెడ్డిపల్లి ముగ్గురు ఆడపిల్లలు ఉండడానికి ఇల్లు లేదు. బిడ్డ పెళ్లి చేసి సార్ 2 బిడ్డలు లేక నేను కూలికైతే చేసుకుని బతుకుతా. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో నాదుకోవాలని విన్నపం చేస్తున్నాను. 11-12 గంటలకు ఇల్లు కూలిపోయింది. బియ్యం సామాను బీరువా ప్రాంతం అన్నీ కరువు అయిపోయినాయి. బోర్లు కూడా కరువు అయిపోయినాయి సార్. పక్క పంటలకు సహాయం చేస్తే పక్క పంట ఉండటం సార్. ప్రభుత్వం ఎట్లనే చేసి కొంచెం ఆదుకోవాలని విన్నపం చేస్తున్నాం సార్.